కొండపల్లితో బంధాన్ని తెలుసుకుంటావు నాన్న? నో నో, కొండపల్లి వాళ్ళంటే గుండె బలం ఉన్న వాళ్ళని, కండ బలం ఉన్న వాళ్ళని గుండెలు బాదుకుని మరీ చెప్పా. చూడమ్మా, నాకు కండబలం లేక కాదు, గుండె బలం లేక కాదు. ఈ రెండింటినీ మించిన అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉంది. కానీ నాకు లేనిది ఒక్కటే, రాజకీయ బలం. అది మనకంటే వాళ్ళకి ఎక్కువ ఉంది. రాజకీయంగా వాళ్ళది బలమైన వర్గం, మనది బలహీనమైన వర్గం. అందుకే ఆలోచనతో వాళ్ళని చావు దెబ్బ కొట్టాలి తప్ప ఆవేశంతో వెళితే మనం చావు దెబ్బ తినాలి. సార్ సార్, శ్రీధర్ బాబు గారు మోటార్ బైక్ మీద ఎక్కడికో వెళ్ళిపోయారు. You shit! ఎరా ఎందుకు వచ్చావు? సీత కోసం. సీతతో ఏం పనిరా? ప్రేమిస్తున్నాను. ప్రేమంటే ఏంట్రా? ప్రేమంటే ఏంట్రా? ఏమంటే ఏంట్రా? మీరు చావు దెబ్బలు కొడుతున్నా ఎదురు తిరక్కపోవడమే. ఆగండి. ఎందుకు వచ్చావు? సీతను కలవడానికి. దేనికి? ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. జేజీ, సీత అంటే నాకు ప్రాణం జేజీ. సీత నేనే పెళ్లి చేసుకుంటాను జేజీ. జేజీ, నువ్వు ఒప్పుకో జేజీ. దానికి సమాధానం చెప్పవలసింది నేను. సీత, సీత, అతనేదో నీతో మాట్లాడడానికి వచ్చాడు. మాట్లాడు. ఆమెకి ఇష్టమైతే ఈ పెళ్లి చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఆమె చెయ్యి పట్టుకుని ఇప్పుడే నువ్వు తీసుకువెళ్ళిపోవచ్చు. చెప్పు సీత. సీత, చెప్పు సీత. మీ నాన్నకు అభ్యంతరం లేదట. మా నాన్నకు అభ్యంతరం, మా అక్కకి అభ్యంతరం. అందుకోసం వాళ్ళు వదిలేసి వచ్చేసాను. సీత, నువ్వు అంటే చాలు. మీ నాన్న కళ్ళ ముందే మనం పెళ్లి చేసుకుందాం. సీత, ఊరు సీత. చెప్పు సీత. సీత, నాన్న, అతను మనిషి అయితే ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని చెప్పు. నా మొహం చూడొద్దని చెప్పు. తన మొహం నాకు చూపించొద్దని చెప్పు. సీత, విన్నావుగా? చేజే, ఇంకెప్పుడు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయక. నా కుర్రాళ్ళు అసలే మంచాడు కదా. సీత, రా సీత. ఏమి డాడీ, మనం వెళ్లాల్సింది కొండపల్లి కదా? కాదు. అత్తయ్య అంతు చూడాల్సింది కొండపల్లిలో కదా డాడీ? అవును. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? యుద్ధానికి రంగం సిద్ధం చేసుకున్నవాడు నేరుగా కోటలో చొరపడ్డమ్మా. పులిమేరను సరిహద్దు చేసుకుంటాడు. అక్కడి నుంచి యుద్ధం సాగిస్తాడు. ప్రేమంటే ఏమనుకున్నావు? తొక్కుడు బిళ్ళ ఆట అనుకున్నావా? గొబ్బిళ్ళ పాట అనుకున్నావా? ఐ విల్ కిల్ యు. చంపేస్తాను. ప్రేమంటే ఏమనుకున్నావే? లవ్, లైఫ్. జయిస్తే పెళ్ళవుతుంది, తెగిస్తే చావవుతుంది. నన్నెందుకు ప్రేమించావు? నన్నెందుకు రెచ్చగొట్టావు? ఇప్పుడెందుకు కాదంటున్నావు? తలుపులు ఎందుకు మూసేశావు? చెప్పు, చెప్పు, చెప్పు. సీత, సీత, సీత ఎక్కడ? ప్రేమకు రెండే మార్గాలు. ఒకటి పెళ్లి, రెండు చావు. ఈ రోజు చావో పెళ్ళో తెలుసుకోవడానికి నేను ఎత్తుకొచ్చాను, కట్టేశాను. నువ్వు అవును అంటే ఈ గోదావరి ఇది, ఈ ప్రపంచాన్ని వదిలి దూరంగా పోయి హాయిగా బతుకుదాం. లేదా
ఇద్దరం గోదావరిలో మునిగి ఈ ప్రపంచాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోదాం. కమాన్ టెల్ మీ, చెప్పు, రెండిట్లో ఒకటి చెప్పు. ఐఎమ్ సెల్ఫిష్ ఫెలో. ఎస్, నేను స్వార్థపరుణ్ణి. నేను మాత్రం ఒంటరిగా చావను. అందుకే ఈ పడవకి కన్నం పెట్టాను. నీ నిర్ణయం సూర్యుడు అస్తమించేలోగా చెప్పాలి. ఆ తర్వాత నువ్వు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే గోదావరిలో కలిసిపోవడమే. చెప్పు. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే అన్నావు, మొగుడంటూ ఉంటే నేనే అన్నావు. అన్నావా లేదా? ఇప్పుడు కాదంటున్నాను, పెళ్లి చేసుకోను అంటున్నాను. ఏమని అడుగుతున్నాను? మీ నాన్న ఒక దగాకోరు, దగులు బాజీ. కానీ నువ్వు కట్టుకునేది నన్ను. కానీ కాపురం చేయాల్సింది ఆ గుంపులో. నీకు మా నాన్నతో పని లేదు, మా అక్కతో పని లేదు. నాకు కావాల్సింది నువ్వు. కానీ నాకు కావాల్సింది మా నాన్న. సీత, నిజంగా మీ నాన్నకి నేను నచ్చానా లేదా? చెప్పు చెప్పు. నీకు నచ్చానా లేదా? మరెందుకు ఈ పెళ్లి జరగదు? ఎందుకు నన్ను పెళ్లి చేసుకో? సీత, నువ్వే ఆలోచించు. నీ మెళ్ళో తాళి కట్టాక తాళి తెంచేంత దుర్మార్గుడు కాదు మీ నాన్న. అందుకే ముందు నేను తాళి కడతాను. మీ నాన్న మనసు మారే వరకు నేను నిన్ను ముట్టుకోను. సీత, నువ్వు లేని జీవితం నువ్వు ఊహించుకోలేకపోతున్నా. సీత, నువ్వు లేకపోతే ఒక క్షణం కూడా నేను బతకలేను. సీత, నాకు నువ్వు కావాలి సీత. సీత, నువ్వు లేని నేను బతకలేను. సీత, బతకలేను. చూడండి, వాళ్ళంతా మీకోసమే. వెళ్ళిపోండి, మిమ్మల్ని చంపేస్తారు. పర్వాలేదు, నువ్వు నా పక్కనుంటే చావు కూడా పెళ్లితో సమానం. అన్నా, జేజే, దాన్ని తీసుకురా. ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, కొండపల్లి పులిమేర ఎక్కొద్దని. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, కొండపల్లి పులిమేర తొక్కొద్దు. వెళ్ళు. లేదు రత్తయ్య చేజే, ఇట్టంటోని ఇడిసి పట్టకూడదు, నరికి పోగొట్టాలి. ఇట్టంటోడి రగతాన్ని ఈ గోదావరి తల్లికి అభిషేకం చేయాలి. ఆగండి. ఆవేశానికి హద్దులు ఉండాలి. మనం దండించాల్సింది చావు నుంచి తప్పించుకుపోయిన ఆ కృష్ణమూర్తిని. ఈ కొండపల్లిని కష్టాల పాలు చేసి కొండ మీద 7 కొండల సామిన జేజేలు పలికించుకుంటున్న ఆ కృష్ణమూర్తిని. పెద్దవాళ్ళు చేసిన పాపాలు చిన్నవాళ్లకు శాపాలు కాకూడదు. నువ్వు వెళ్ళిపో. అయ్యా, అమ్మాయి గారు చెప్పింది అచ్చరం చాలా విలువైందండి. మీరు హైదరాబాద్లోనే ఉంటే అది వేరే విషయం. ఇంతదాకా వచ్చి ఊళ్ళోకి రాకపోవడం మాకు చాలా బాధగా ఉందండి. మీరు ఊళ్ళోకి రండి, ఆ రత్తయ్య గారి విషయం మేము చూసుకుంటాం. అది కాదు లింగయ్య, రత్తయ్య గారి సంగతి నీకు తెలీదు. కృష్ణమూర్తి కనుక ఊళ్ళో అడుగు పెడితే కాలు నరికేస్తా అన్నాడు. ఈయన కనుక కాలెట్టాడు, ఆ నరకటం ఖాయం, నేను చావటం ఖాయం. చాలండి బాబాయ్, నిజంగా నాన్నను చంపడం జరిగితే రత్తయ్య ఆధిపత్యం ఆ ఊళ్ళో పోయినట్టే లెక్క. తిరిగి వాడు జైలుకి పోతాడు. అమ్మమ్మ, ఆడు జైలుకి వెళ్ళటం కోసం నువ్వు మీ నాన్నగారిని లేపేసేలా ఉన్నావే, భలేదానివే. అసలు నువ్వు మీ నాన్న మాతో పాటు కలిసి రావాలే గాని వాడిని ఏం చేయాలో మేం చెప్తాం. ఆ రోజున నా కూతుర్ని మీకు ఇవ్వమని అడగడం కోసం మీరు నా దగ్గరికి వచ్చారు. ఈరోజు నా కూతుర్ని మీరు చేసుకోమని అడగడానికి మీ దగ్గరికి వచ్చాను. ఏంటండి మాట్లాడకుండా కూర్చున్నారు? ఆ రోజు వచ్చి అమ్మాయిని చూసుకున్నారుగా. అమ్మాయిని చూసాం, అమ్మాయితో పాటు ఆ అబ్బాయిని కూడా చూసాం. ఆ సంబంధం వద్దనుకున్నాం. అది వద్దనుకున్నా పోయే సంబంధం కాదుగా. అంటే ఎందుకు వచ్చిన లావుడు పీకుడండి? మీ అమ్మాయికి అబ్బాయికి సంబంధం ఉందో తెలిసాక తెలిసి మా వాడి సంబంధం ఎలా ఒప్పుకుంటాడు? ఏం కూసావురా? ఆవేశపడకండి రత్తయ్య గారు. ఆవేశం కాదయ్యా, నా కూతురు సీత. సీత అంటే నిప్పు.
అది రామాయణంలో సీత కొండపల్లి సీత కాదు. పెళ్లి సంబంధానికని వచ్చి ఉండకపోతే ఈ పాటికి వీడి తల తెగి నేల మీద పడి ఉండేది. రతయ్య గారు, ఈ ఉత్తరం చదువుకొని అతని తల తెగేస్తారో మీ తల దించుకుంటారో ఆలోచించుకోండి. సీత ఇప్పుడు నెల తప్పింది. సీత నేను ప్రేమించుకున్నాం. మీరు ఏ పరిస్థితిలో ఈ సంబంధం ఒప్పుకున్నా తర్వాత మీరే బాధపడతారు. సీత నేనే పెళ్లి చేసుకుంటాను. ఇట్లు శ్రీధర్.